డిస్ట్రిబ్యూషన్ నుంచి ప్రొడ్యూసర్‌గా వచ్చారు హ్మ్. కాబట్టి, ఇప్పుడు మీ మూవీసే డిస్ట్రిబ్యూషన్‌కి వెళ్తున్నాయి కదా! అవును. సో, ఎలా ఆలోచిస్తారండి? ఇప్పుడు హ్మ్. ప్రొడ్యూసర్ లాగానా? డిస్ట్రిబ్యూటర్ లాగానా? మీరు హ్మ్. ఎలాంటి ఫ్రెండ్లీనెస్ హ్మ్. మెయింటైన్ హ్మ్. చేస్తారు? హ్మ్. ఇప్పుడు ఇక్కడున్నప్పుడు ప్రొడ్యూసర్‌గానే ఆలోచిస్తారు. సినిమా రిలీజ్ అయినాక వాళ్ళకేమన్నా ఇబ్బందయితే డిస్ట్రిబ్యూటర్‌గా గూడా ఆలోచిస్తారు. అవును. ఎందుకంటే నేనొచ్చింది అక్కడి నుంచే కాబట్టి. అవును. ఇప్పుడు యాస్ ఎ డిస్ట్రిబ్యూటర్‌లు అంటే తక్కువ. ఒకప్పుడు నేను గుంటూరులో నేను బీరువా, టెంపరు ఈ సినిమా చేసేటప్పుడు 20 ఆఫీసులుండేయండి. హ్మ్. ఇప్పుడు మూడో, నాలుగో ఉన్నాయి. అంటే అంత హ్మ్. తక్కువైపోయారు. తక్కువైపోయారు. హ్మ్. వాళ్ళనంటూ చూసుకుంటే నాకున్న ఆల్మోస్ట్ నా సర్కిల్‌లోని డిస్ట్రిబ్యూటర్లు. నా నైజాము, వైజాగ్ చూసుకుంటే మా నాని వెంకట గారు, దిల్ రాజు గారు నా హ్మ్. రెగ్యులర్‌గా రాజుగారి శిరీష్ గారు చేస్తారు. హ్మ్. సో, అలా ఫ్రెండ్ సర్కిల్‌లోనే ఎక్కువుంది. వాళ్ళకేమైనా ఇబ్బందున్నప్పుడు డెఫినిట్‌గా నేనుండాలి. నాకేమైనా ఇబ్బందున్నప్పుడు వాళ్ళుండాలి. అవును. అవును. అంటే ఈ మూవీకొచ్చేసరికి హ్మ్. కిరణ్ గారు, డైరెక్టర్ గారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు కదా! మిగతా అవును. క్యారెక్టర్స్ అందరూ హ్మ్. మీరు హ్మ్. ఇన్వాల్వ్ అయిన తర్వాత హ్మ్. పిక్ చేయడం జరిగిందా? ఎలా? ఏం లేదండి. కథ కిరణ్ గారు వచ్చేటప్పటికే కిరణ్ గారు ప్రొడ్యూసర్‌గా చేసుకుందాం. మేము వేరే కథ అనుకున్నాం. హ్మ్. హ్మ్. అప్పటికి హీరోయిను, కెమెరామెన్, హ్మ్. మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు అనుకున్నారు. ఓకే. అనుకున్న నాకు మంచి ఆప్షన్ ఎందుకంటే ఫోటోగ్రఫీ నాకు బాగా నచ్చింది. అలా హ్మ్. సతీష్ గారు, చేతన్ భరద్వాజ్ గారితో ఆయన చేసిన 2 సినిమాలు నాకిష్టం. హ్మ్. రెండిట్లో మంచి 2 పాటలు మంచి వైరల్ సాంగ్స్ ఉన్నాయి. హ్మ్. అలా ఎళ్ళాం. కథ విన్నాక ఈ క్యారెక్టర్‌కి సాయి కుమార్ అయితే బావుంటది అని డైరెక్టర్ గారు అవును. అడగటం. నేను డిస్కస్ చేసి నరేష్ గారు ఇలా వెళ్దామని అంతే. హ్మ్. జస్ట్ కథ విన్నాక 3 రోజులు డిస్కషన్ అంతే. హ్మ్. నాకేంటంటే ఆ కథలోకి ఆ క్యారెక్టర్ పండటానికి ఏ ఆర్టిస్ట్ కావాలనే దగ్గర నేను రాంగ్ దాంట్లో వెళ్ళను. హ్మ్. 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 అంటే పిక్ చేయడమే మీరు స్ట్రెయిట్‌గా హ్మ్. ఒకరనుకుంటే వాళ్ళ దగ్గరికెళ్తారా? వాళ్ళ లేపోతే దగ్గరికెళ్తాను. వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి అక్కడ వర్కౌట్ అవ్వక లేదు, లేదు. అంటే వీళ్ళని పిక్ చేసిన నాకిప్పుడు సందర్భం? మన బ్యానర్‌లో ఈ సినిమాలు చేసిన అందరూ నరేష్ గారితో రెండో సినిమా, అవును. కిషోర్ గారితో ఐదోసారి ఆహా! ఎవరితో ఇబ్బందుండదు. ఓకే. ఒకటనుకుంటే ఇంకా ఆర్టిస్ట్ డేట్ లేకపోయినా ఒక నెల ఆగుతా గానీ, మార్చెళ్ళాలనేది ఆ మూడ్‌లో నేనసలుండను. హ్మ్. అండ్ హ్మ్. హాస్య క్రియేషన్స్‌కి సంబంధించి హ్మ్. ఏం చెప్తారు? అంటే హ్మ్. దీని తర్వాత కూడా మీరు కంప్లీట్ కామెడీకి సంబంధించి హ్మ్. ఏదో ప్రొడక్షన్ స్టార్ట్ హ్మ్. చేశారు. కామెడీ మూవీస్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. హ్మ్. అంటే ఏంటి? వై యూ చూస్ ఇన్ కామెడీ సెక్టార్ అంటే ఏం చెప్తారు? హ్మ్. కామెడీ సెక్టార్ అనేం గాదండి. ఫస్ట్ సినిమా సోషల్ డ్రామా. హ్మ్. 'రామజరగమున' ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్. మూడోది వచ్చేటప్పటికి హర్రర్, హర్రర్ కామెడీ. హ్మ్. ఓకే. 'బచ్చలమల్ల' వచ్చేసరికి ఎమోషనల్ డ్రామా. అవును. అవును. అలా డిఫరెంట్‌గానే ఎళ్తున్నా. హ్మ్. నెక్స్టు 'సంయుక్తతో' జరుగుతుంది. ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్‌కి 75% షూటింగ్ అయిపోద్ది. ఈ దీపావళికి ఈ సినిమా రిలీజు, ఆ సినిమా ఫస్ట్ లుక్ విత్ టైటిల్ అనౌన్స్ చేస్తాం. హ్మ్. సో, అంటే ఎవరైనా పెద్ద హీరోలకి హ్మ్. సంబంధించినటువంటి ఆఫర్స్ కానీ, లేదా హ్మ్. మీరు ప్రొడ్యూస్ చేసేటువంటి ఛాన్సెస్ కానీ ఏమన్నా హ్మ్. వచ్చాయా అండి ఈ రీసెంట్ టైమ్స్‌లో? డెఫినెట్‌గా ఇంకా లేవు. డెఫినెట్‌గా వస్తాయి. ఆ డే కోసం వెయిట్ చేస్తున్నాను. అంటే ఒకటేదో ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది ఆ! కదా! మీరు 'రానా' గారితో మూవీ చేస్తారు అని చెప్పి. 'రానా' గారా? ఆ! నాకు హానెస్ట్‌గా నాకు పరిచయం గూడా లేదండి. ఓకే. ఓకే. సో, అయితే ఆ సో రూమర్స్ నిజం కావాలని కోరుకుందాం యాహ్! లెండి. థాంక్ యూ. నిజమైతే అంతకన్నా హ్యాపీగా ఉంది.